అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అనంత చతుర్దశి ఏ రోజున వచ్చింది, అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఏ సమయంలో నిర్వహించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి 2024 సంవత్సరంలో అనంత పద్మనాభ చతుర్దశి ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ప్రారంభం 2024 సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:15 ప్రారంభమయ్యి 2024 సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం పగలు 11:10 వరకు అయితే ఉందండి. కాబట్టి మనం అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం ఏ రోజు చేసుకోవాలి అని అంటే 2024 సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు అయితే జరుపుకోవాలి. ఇంకా ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం అయితే ఉంది. ఇంకా అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించుకోవాల్సిన శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఆచరించుకోవాలండి. అయితే ఈ రోజు మనకి చతుర్దశి తిథి మధ్యాహ్న సమయానికి అయితే ఉండదు. మరి ఏం చెయ్యాలి అని అంటే మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అంతా కూడా ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనం మధ్యాహ్నం 12 గంటలకి ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా మనకి చతుర్దశి తిథి ఉన్నట్టేనండి. ఒకవేళ జాబ్స్ చేసేవాళ్ళు ఏమైనా పనులు చేసుకోవడం కోసం బయటకు వెళ్ళేవారు కానీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించుకోవాలి అని అంటే ఉదయం వేళల్లో కూడా ఆచరించుకోవచ్చండి. ఉదయం 5:04 నుండి ప్రారంభించి 8:18 లోపు ఈ వ్రతాన్ని మీరు ఆచరించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.